హాయ్ అండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈరోజు మనం చేయబోయేది కోడిగుడ్డు ఉల్లిగడ్డ కారం అండి. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఉల్లిగడ్డ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ వింటర్స్ టైంలో చాలా బాగుంటుంది ఇది. ఒకసారి టేస్ట్ చేయండి. ముందుగా మనం కోడిగుడ్లని ఉడకబెట్టి ఉంచుకోవాలండి. ఇదైతే చాలా బాగుంటుందండి ఈ కారము. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మంట ఏమి ఉండదండి. అయితే మనం కోడిగుడ్లని ముందుగా ఉప్పేసి ఉడకబెట్టి ఉంచుకోవాలండి కోడిగుడ్లని. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, ఇవి పెద్ద ఉల్లిపాయలండి, అదే ఉల్లిగడ్డలు. తర్వాత చిన్నుల్లిపాయలని కూడా వేసుకోవాలండి, అవే వెల్లుల్లి అంటారు వీటిని. తర్వాత ఉల్లిపాయలకి సరిపడా కారము, జీలకర్ర, ఉప్పు, నేను అన్నీ సరిపోని వేసానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అన్నీ యాడ్ చేసుకొని తర్వాత మనం మిక్సీ చేసుకుందామండి. అయితే దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేయమాకండి, టేస్ట్ ఉండదు. కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోండి నేను చూపించిన విధంగా. మరి పేస్ట్ లాగా అయితే టేస్ట్ పోతుందండి. తర్వాత మనం పెంకొల్చి పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకోవాలండి. కట్ చేసుకోండి, ఘాట్లు పెట్టుకున్నాను నేను, మీరు కూడా పెట్టుకోండి. తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత కోడిగుడ్లను వేసి వేయించేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు వేసుకుంటే గిన్నెకి అంటుకోకుండా ఉంటాయండి కోడిగుడ్లు, నాన్ స్టిక్ లాగా. చూసారా ఎంత చక్కగా వేగుతున్నాయో. నేనేం నాన్ స్టిక్ వాడట్లేదు కదండి గిన్నె, అయినా కూడా అంటుకోవు. అదే పసుపు వేయలేదనుకోండి గిన్నెకి అంటుకుపోతూ ఉంటాయండి, కోడిగుడ్లు సరిగా వేగవు. అందుకని కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, చక్కగా వేగుతాయి. బాగా వేయించుకోండి వీటిని. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారము, ఉల్లిగడ్డ కారము, ఉల్లిగడ్డ కోడిగుడ్డు కారము. ఉట్టిపప్పులో చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి ఉట్టిపప్పులో వేసుకొని దీన్ని, ఈ కారాన్ని. ఉల్లిగడ్డ కారాన్ని దోశల పైకి కూడా వేసుకుంటారండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా కోడిగుడ్లన్నీ బాగా వేగినాయండి. కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన దాకా, అదేనండి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన దాకా, మరి మార్చమాకండి, టేస్ట్ పోతుంది. గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన దాకా వేయించుకోండి కోడిగుడ్లని. చూసారా ఎంత బాగా వేగినాయో, గులాబ్ జాములు వేగినట్టు. తీసి పక్కన పెట్టేసుకోండి వీటిని. తర్వాత కోడిగుడ్లని, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కోడిగుడ్డు కారము. తర్వాత మనం తాలింపు గింజలను కూడా వేసుకొని వేయించేసుకుందామండి. చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిగడ్డ కారంలో కోడిగుడ్లని ఉడకపెట్టకుండా కోడిగుడ్లు పొరుటులాగా కొట్టి పోస్తూ ఉంటారండి. అది కూడా బాగానే ఉంటుంది, కానీ దాని టేస్ట్ దానికే ఉంటుందండి, దీని టేస్ట్ దీనికే ఉంటుందండి. కానీ ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు ఉడకబెట్టి వేయించుకోవడం వల్ల. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కూడాను. వింటర్ టైంలో ఈవినింగ్ వేడివేడి అన్నంలో ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి తిని చూసి చెప్పండి. చూసారా ఇందాక మనం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని ఉంచుకున్న పెద్దలపై కారాన్ని కూడా వేసుకొని వేయించుకుందామండి, మార్చమాకండి మరీను. చూసారా ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది. తర్వాత దీన్ని సిమ్ చేసుకుందామండి. సిమ్లో పెట్టేసేసి మూత పెట్టామనుకోండి పర్ఫెక్ట్గా పచ్చివాసన లేకుండా ఉల్లిపాయలన్నీ మగ్గిపోతాయండి. చూసారా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా కూడా తేలిపోయింది. ఈ టైంలో మనం కోడిగుడ్లు కూడా కారం పట్టాలి కాబట్టి ఒకసారి కలబెట్టేసుకొని కోడిగుడ్లను కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి పక్కన, ఆ కోడిగుడ్లను కూడా మనం యాడ్ చేసేసుకుందాం దీనిలోకి. చూసారా ఇందాక వేయించి వేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు కలబెట్టేసేసి మూత పెట్టి ఉంచుతామండి మళ్ళీ. ఎందుకంటే కోడిగుడ్లకు కూడా కారం పట్టాలి కదండి, అందుకని చెప్పేసి. ఈ కోడిగుడ్లు చప్పచప్పగా ఏమి ఉండవండి, బాగుంటాయి. చూడండి కారంలో మగ్గుతాయి కదా, ఇప్పుడు ఉప్పు కారం కూడా వీటికి కూడా పడుతుందండి. తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అలా సిమ్ చేసి ఉంచేద్దామండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయి ఉన్నాయో. కోడిగుడ్లు కూడా కారం ఉప్పు చక్కగా పట్టేసేసి ఎంత బాగుందో చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది కదండి. చూసారా కోడిగుడ్లు ఉల్లి కారము చాలా ఎమ్మీగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఉట్టిపప్పు ఈ కోడిగుడ్ల కారము చాలా బాగుంటుంది కాంబినేషను.